హలో. హలో. బ్రదర్ వందనాలండి. వందనాలండి. ఎవరు బ్రదర్? నా పేరు శ్యాంబాబు అండి. ఓకే. నా పేరు శ్యాంబాబు అండి, శ్యాంబాబు. ఓకే ఓకే బ్రదర్, చెప్పండి. ఎక్కడి నుంచి? మేము ముంబైలో ఉంటామండి, క్రీస్తు సంఘం. అవునా? ఓకే, అదే చెప్పండి బ్రదర్. యూట్యూబ్లో మీ మెసేజ్ చూసాను నేను. ఓకే. అదే డిబేట్ ఏదో చేస్తున్నారండి. అదే కొన్ని విషయాలు ఏమన్నా తెలియపరుస్తారేమనేసి కాల్ చేశానండి. ఫోన్లో అవి సాధ్యపడవండి. ఫోన్లో చెప్ప వీలు పడదు కదా చాలా విషయాలు, అంత సమయం కూడా లేదు. అదండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని. బ్రదర్ 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 మేము ఇప్పుడు చెప్పింది ఏంటి మీరు కంటిన్యూ చేస్తున్నాం. ఫోన్లో అన్ని వీలు పడవు, ఫోన్లో చెప్ప వీలు పడవు. ఇది ఫోన్లో కూడా నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇంకా ఏ ఫోన్ కాల్స్ అన్నది మాట్లాడగలను. అదేదండి, అంటే ఇది వరకు కూడా మీకు ఒక వీడియో పంపించాను నేను, అది మీరు స్పందించలేదు దానికి. కృష్ణప్పర్ గారని. ఎందుకు స్పందించాలి, దేనికి స్పందించాలి అంటే ఇప్పుడు మేము బోధించేది కాదు అని అంటున్నారు మీరు. అంటే మాకు మీకు డిఫరెన్స్ పెద్దగా ఏం కాదండి, కొన్ని విషయాలు ఉండమంటే ఇది వరకు మీరు పిడి సుందరరావు గారి దగ్గర చేసినప్పుడు బాగా ఒక విధంగా ఉంది, మళ్ళీ కొద్ది మారింది. కొద్ది మారడం కాదండి, చాలా మారింది. అంటే పిడి సుందరరావు గారు నేర్చుకున్న బోధలు, ఆయన చెప్పిన బోధల్లో 50% అన్ని బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయి. 50% పైగానే సిద్ధాంతపరమైన విషయాలు ఏవి ఆయన చెప్పిన వాక్యానుసారంగా లేదు. అంటే ఈ విషయం మాకు అర్థం అవ్వలేదండి. ఏ విషయం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి బైబిల్ మాట్లాడిన దానికి మనం వ్యతిరేకంగా మాట్లాడితే మరి పరిశుద్ధాత్మకు వ్యతిరేకం పాపం చేసినట్లే. కానీ ఈ విషయంలో మాత్రం పిడి సుందరరావు గారు కానీ వాళ్ళ అబ్బాయి గారు కానీ మీరు కానీ కొన్ని లేఖనాల పొరపాట్లు మాత్రం కనపడుతున్నాయండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు గురించి మాట్లాడినప్పుడు ఎక్కడ మన బైబిల్ చదివినప్పుడు దేవుని కుమారుడు క్రీస్తుగా మీరు విశ్వసించాలి, మాత్రం నమ్మాలి అన్నట్టుగా ఉంది మనకి. అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు మనకు లేదండి, అది మనకు లేదండి. అలాగా ఏంటండి ఇశ్రాయేల్ చెప్పిన మాటలు అది. అంటే దేవుని కుమారుడని వాళ్ళకి ప్రకటించాలి, దేవుడిగా మనకు ప్రకటించాలి. మనకు ప్రకటింపబడ్డాడు. మనకు దేవుడిగా ప్రకటించినప్పుడు ప్రభువుగానే ప్రకటింపబడ్డాడు, దేవుని కుమారుడిగా ప్రకటించాల. అదండి, సర్వలోకానికి మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా పరిచయం చేశారు కదండి. సర్వలోకానికి అది ఇశ్రాయేలీలు సమాజ మందిరంలోను ఇశ్రాయేలీల దగ్గర మాట్లాడినప్పుడు దేవుని కుమారుడు అని చెప్పారు వాళ్ళు. అలాగైతే మరి యేసుక్రీస్తు వారికి ఇప్పుడు దేవుడిగా మనం ప్రకటించాలని ఎక్కడైనా వచనం లేదు కదండి మనకి. అపోస్తులు ప్రభువుగా ప్రకటించారండి. ప్రభు అంటే దేవుడే. ప్రభు అంటే రాజు అని వస్తుందండి. లేదు, ప్రభు అంటే దేవుడు, అభిషక్తుడు, రాజు. ఏమండి, రాజుగా ఎవరికి ఇవ్వబడ్డాడు చెప్పండి? ఎవరిని పరిపాలించడానికి రాజు అయినా? ఇశ్రాయేలు జనాంగానే కాదు, అదే కదా. ఇప్పుడు సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘానికి ప్రభు ఏలిక. అంటే యేసుక్రీస్తు వారికి దేవుడు. యేసు సమాజానికి ఎవరిని చూపిస్తామండి? నాకు తెలియజడుగుతాను. సమాజానికి యేసును ప్రకటిస్తారా? యేసుని దేవుడిగా ప్రకటిస్తారా? దేవుని కుమారుడిని ప్రకటిస్తారా? దేవుడు ఎవరని అప్పుడు ఏం చెప్తారు? అసలు దేవుడి దగ్గరికి రావాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు అదే కదండి, ఇక్కడ మిస్ అవుతున్నది అదే అండి. మనం ఏంటంటే అదే అండి, అది ఎవరికి వాళ్ళు గ్రహించి అర్థం చేసుకోవాలి. అక్షరాలు చూస్తే అవ్వండి. ఆత్మ సంబంధమైన అదే అది అందుకోసం ఇలాంటి విషయాలు తేలో కానీ ఎవరికి వాళ్ళు మీరు అంగీకరించగలిగితే అంగీకరించండి, లేదన్నా మానేయండి. మీరు ప్రకటించేది ప్రకటించండి. మీరు ప్రకటించండి. మాకు అర్థమైంది మేము ప్రకటిస్తున్నాం. మీరు ఎంతవరకు మీకు అర్థమైంది అంతవరకు ప్రకటించండి. ఓకేనా? అలా అనుకుంటే మరి ఇంక ఈ ఒకరి మీద ఒకరు పోటీ పడతాం అనవసరం అండి. అయితే మీ మీదేమీ పోటీ పడలేదు కదా, పోటీ పడలేదుగా. వాళ్ళు మరీ ఘోరంగా క్రీస్తుని అవమానిస్తున్నప్పుడు మాట్లాడవలసి వచ్చింది. వచ్చాయా? ఎన్నాళ్ళ నుంచి ప్రకటించడం లేదు వాళ్ళు? ఎన్నాళ్ళ నుంచి మీరు దేవుని కుమారుడు అని ప్రకటించడం లేదు? అదే సత్యం కదండి, దేవుని కుమారుడు అని ప్రకటించడం న్యాయబద్ధం.
న్యాయబద్ధమని మీరు అనుకుంటే ఎలా కాదు, వాక్య విరుద్ధమని మేము అనుకుంటున్నాం. మీరు మేము అనుకుంటే మరి ఏదనుకుంటామో లేఖనం అది ఉండరు కదా సార్. ప్రకటిస్తున్నాము. మీరు అనుకున్నది మీరు ప్రకటించండి. యేసు దేవుని అందుకే ఏ కుమారుడు. చర్చ క్రైస్తవుడు వాడు ఎవడైనా వచ్చి మాట్లాడండి అంటే ఒక్కడు వస్తలేదు. వస్తారండి అప్పుడు. రండి కూర్చొని మాట్లాడదాం. అయితే నేను మాట్లాడితే ఆడతానండి, మీరు అదే మీరు మాట్లాడతారు. మాట్లాడి పెట్టడం కాదు, మీరు వచ్చి కూర్చొని పానలుగానో వ్యక్తిగతంగానో కూర్చొని పరిశోధన అనేది చెయ్యాలి. మీరేదో మాట్లాడి పెడితే నేనేదో వినడం ఇవన్నీ కాదండి అసలు. అయితే మరి మీరు మాట్లాడి చెప్పే విషయాలు మాకు తెలియవేంటి? మీరు ఏదైతే దేవుని కుమారుడు ప్రకటిస్తున్నాడో అవన్నీ మాకు తెలియవా? అవి దాటే కదా వచ్చాం. ఇప్పుడు అదే మేము అనుకున్నామండి, ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కుమారుడు అని అంటే మీరు అక్కడే ఆగిపోయారు, మేము ఇంకా ముందుకెళ్ళాం అంతే. అంటే బైబిల్ దాటి ముందుకెళ్ళారా మీరు? లేదు లేదు, మీ వాదన దాటి బయటికి వెళ్ళాం దేవుని వాక్యం లోపల. అదేం కాదండి. అదే ఇందుకే ఫోన్లో అవ్వ అంటున్నా. ఈ చోటు వస్తుందనే నేను వద్దన్నా అనమాట. మంచిదండి. అయితే నేను ఓకే అండి, ఓకే ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కలుస్తానండి. బ్రదర్ నేను మీరు కలవడం కాదండి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎవరైతే మాట్లాడుతున్నారో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తరఫున కనీసం ఒక ఇద్దరికి నుంచి ముగ్గురు వచ్చి కూర్చొని చర్చించి ఆలోచన చేయండి. చేద్దాం. అలా చేయాలి. చర్చల ద్వారా విషయాలు బయటకు తీసుకురావాలి, కానీ వేరే విధంగా ఎవరు అంగీకరించరండి. సరే అండి, ఆ మాట మీద నిలబడండి. వచ్చి చర్చకి చేద్దాం మనం. వచ్చిన తర్వాత మాట మీద నిలబడతాం బ్రదర్, కానీ కనీసం సమాజానికి ఎవరో తెలియని వారిని కాదండి, సమాజానికి తెలిసిన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మెంబర్స్ ఎవరినైనా పెట్టండి. సమాజానికి తెలిసిన ఉన్నారండి, ఎందుకు వెళ్ళారండి? అదే నేనేమంటానంటే సమాజానికి పరిచయమైన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కి సంబంధించిన వాళ్ళు పెద్దోళ్ళు చిన్నవాళ్ళు లేదు, సమాజానికి వీళ్ళు వాడబడుతున్నారు. వీళ్ళ సమాజంలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని సమాజానికి ప్రజలకు తెలిసిన వ్యక్తులను ఎవరైనా ఇద్దరికి మించిన ముగ్గురి వరకు మీరు నిర్ణయించండి, మనం మాట్లాడదాం. ఓకే బ్రదర్, ఓకే అండి. సమాజం తెలిసిన వాళ్ళండి. తెలుసో లేదో మాకు తెలియదు కానీ. గాడ్ బ్లెస్ యు. ఓకే సార్. నాకు తెలుసోలేదు కదా, సమాజానికి వాళ్ళకి తెలుసు అని తెలుసు కదా. ఇప్పుడు నేను తెలుసు కదండి మీకు. తెలుసండి, అందరూ తెలుసు. ఎలా తెలుసు నేను ఏదో వీడియోస్ ద్వారానో లేదా పరిచయ ద్వారానో తెలుస్తున్నాను కదా, అలా తెలియబడిన వారు అంటున్నాను. తెలియబడిన ఉన్నారు కదండి, మాట్లాడతామండి. అదే ఓకే అండి. ఓకే సార్, ఓకే. అంటే మరి మీకు తెలుసో లేదో అని అంటుంటే సమాజానికి తెలిసిన వాళ్ళు నాకు కూడా తెలుస్తారు కదా, అది. ఓకే బ్రదర్.